మనం ప్రతిరోజూ తినే ఆహారం గురించి 13 కలవరపెట్టే వాస్తవాలు. 1. సలామీని వండరు. ఇది సాంకేతికంగా ముడి ఉత్పత్తి. మాంసం సురక్షితంగా ఉండటానికి బ్యాక్టీరియా కలుపుతారు. కేసింగ్ మీదున్న తెల్లటి పదార్థం ఫంగస్. ఇది ఎండిపోకుండా కాపాడుతుంది. 2. ఆవు పాలలో మలం ఉంటుంది. పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేస్తారు. అయితే కొన్ని మలం ఇప్పటికీ పాలలో ఉంటుంది. అందుకే దీనిని పాస్చరైజ్ చేయాలి. 3. తేనె శిశువులకు సురక్షితం కాదు. 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకు తేనె తినిపించకూడదు. ఇందులో బ్యాక్టీరియం యొక్క బీజాంశాలుంటాయి. ఇది వారికి చాలా విషపూరితమైనది. 4. పాత మాంసం కొన్నిసార్లు రంగులో ఉంటుంది. కిరాణా దుకాణాలు మాంసానికి ఆహార రంగును జోడిస్తాయి. ఇది దాని గడువు తేదీకి దగ్గరగా ఉన్నప్పుడు ఇలా చేస్తారు. రంగు మాంసం తాజాగా కనిపిస్తుంది. 5. రెస్టారెంట్ మంచు మురికిగా ఉంటుంది. మంచు యంత్రాలు దాదాపు ఎప్పుడూ శుభ్రం చేయబడవు. వాటిలో ధూళి వేగంగా పేరుకుపోతుంది. కాబట్టి మంచు అక్షరాల బ్యాక్టీరియాతో క్రాల్ చేస్తుంది. 6. జెల్లీ బీన్స్లో షెల్లాక్ ఉంటుంది. షెల్లాక్ను నెయిల్ పాలిష్ మరియు కార్ పెయింట్గా ఉపయోగిస్తారు. కానీ ఇది జెల్లీ బీన్స్, క్యాండీ కార్న్ మరియు ఏదైనా గ్లేజ్డ్ క్యాండీలలో కూడా కనిపిస్తుంది. ఈ మెరిసే పదార్థం లక్క కీటకాల నుండి స్రావమవుతుంది. 7. వేరుశనగ వెన్నలో ఎలుకల వెంట్రుకలు ఉంటాయి. ఒక సాధారణ వేరుశనగ వెన్న కూజలో కొన్ని ఎలుకల వెంట్రుకలు ఉండటానికి అనుమతి ఉంది. ఇది అధికారిక FDA ప్రమాణం. ఇది 100 గ్రాములకు సగటున 30 లేదా అంతకంటే ఎక్కువ కీటకాల ముక్కలను కూడా కలిగి ఉంటుంది. 8. ఫాస్ఫరిక్ ఆమ్లం కోక్ను తాగడానికి అనుకూలంగా చేస్తుంది. ప్రతి కోక్ డబ్బాలో 10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ఇది మీరు సిఫారసు చేసిన రోజువారీ తీసుకోవడంలో 100%. అత్యధిక తీపి వల్ల మీరు వాంతులు చేసుకుంటారు. దానిని రుచికరంగా చేయడానికి ఫాస్ఫరిక్ ఆమ్లం జోడించబడుతుంది. 9. డబ్బాలో ఉంచిన పైనాపిల్ తాజాది కాదు. ఇది తరచుగా వాటి అమ్మకం తేదీ దాటిన పండ్లతో తయారు చేయబడుతుంది. డబ్బాలో ఉంచిన పైనాపిల్లో 20% వరకు బూజుపడిన పండ్లు ఉండవచ్చు. 10. ప్రీ ప్యాకేజ్డ్ సలాడ్లను పూర్తిగా కడగరు. ఆకుకూరలు ఒక్కసారి మాత్రమే కడగబడతాయి. తేమ తరచుగా బ్యాక్టీరియా పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రీ ప్యాకేజ్డ్ సలాడ్లను కడగాలి. 11. ఎండుద్రాక్షలో ఎల్లప్పుడూ పండ్ల ఈగగుడ్లు ఉంటాయి. ఇది తప్పనిసరి. FDA నిబంధనలు 8 ఔన్సులకు 35 పండ్ల ఈగగుడ్లను అనుమతిస్తాయి. 12. గోధుమలో ఎలుకల రెట్టెలు ఉంటాయి. ఇది మరొక FDA నిబంధన. 1 కిలోల గోధుమలో 9 ఎలుకల రెట్టెలు ఉండవచ్చు. పాప్కార్న్లో 4 రెట్టెలు ఉండవచ్చు. ఇది వినియోగానికి సురక్షితంగా పరిగణించబడుతుంది. 13. అంజీర పండ్లు చనిపోయిన కందిరీగలతో ఉంటాయి. అంజీర పండ్లు పండ్లు కాదు, కానీ తలకిందులైన పువ్వులు. అవి అంజీర కందిరీగల ద్వారా మాత్రమే పరాగ సంపర్కం చేయబడతాయి. కీటకాలు వాటి లోపల చనిపోతాయి. అంజీర లేకపోతే పరిపక్వం కందవు.